ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. ఫర్ ద లార్డ్ విల్ బీ ఎట్ యువర్ సైడ్ అండ్ విల్ కీప్ యూ ఫుట్ ఫ్రమ్ బీయింగ్ స్నేర్డ్. ప్రొవెర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 26. ఈ రోజుకు గాను ప్రేమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఆధారమైనప్పుడు, ఆయన మన వైపు ఉండినప్పుడు మనము ఎటువంటి చిక్కుల్లో పడిపోము. ఎందుకండి అంటే ఆయన మనల్ని కాపాడుతాడు అని ఈరోజు వాక్య భాగము సెలవిస్తుంది. మనిషిని భయము అనేది ఎంతగానో కృంగదీస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి వచ్చినటువంటి అనారోగ్యము కంటేను, ఒక సమస్య కంటేను, ఒక ఆర్థిక పరమైన కష్టము కంటేను దాని ద్వారా కలిగే భయము ఇంకెక్కువ వారిని కృంగదీస్తుంటుందండి. ఈ రోజున నీవు బహుశా ఈ విధమైన భయమునే కలిగి ఉన్నావేమో. నీకున్న సమస్య ఏమో గాని ఆ సమస్య వలన నీలో ఉన్న భయము నీకు నిద్ర లేకుండా చేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కనీసము ఆహారం కూడా సరిగ్గా తినలేకపోయేటువంటి పరిస్థితిని నీవు కలిగి ఉన్నావు. ఎందుకండి ఈ భయం కలుగుతుందంటే, ఆ సమస్యకు పరిష్కారము దొరకదు అన్నప్పుడు, ఆ వ్యాధి నయం కాదు అన్నప్పుడు, ఎవరు ఈ పరిస్థితిలో నుండి ఇక సహాయము చేయలేరు అని తెలిసినప్పుడు, నాకెవరు అండలేరు అని అనుకున్నప్పుడు ఒక మనిషిని భయము ఆవరిస్తుంటుంది. అందుకే లేఖనములు సెలవిస్తున్నాయి, ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడొద్దు అని. ఎవరికో ఏదో జరిగిందని, ఎవరో ఏదో అయిపోయారని దేవుని బిడ్డలమైన మనం భయపడొద్దు. మనకు అలానే అవుతుందేమో అని అస్సలు అనుకోవద్దు. వారికి దేవుడు లేక, వారికి సత్యదేవుని శక్తి తెలియక నశించిపోయి ఉండొచ్చు, బలహీనతతో బాధపడుతుండొచ్చు, కుటుంబంలో గొడవలతోనో జీవిస్తుండొచ్చు. దేవుడు ఉన్నాడు కదండి, మనము నమ్మిన మన యేసయ్య మనకున్నాడు కదండి. ఆయన ఉండగా మనకు ఏమవుతుంది చెప్పండి? వాస్తవంగా అయితే నిప్పుల్లో పడ్డ ఎవరైనా ఏమవ్వాలి? మన శరీరానికి నిప్పు తగిలితే, మంట రాజుకుంటే మన శరీరం కాలిపోవాలి. ఇది అందరికీ తెలుసు. పలానా వ్యక్తులు కాలిపోలేదండి, వారు నిప్పుల్లో నడిచిన వారికి ఏం కాదండి అని ఎవరైనా ఎవరి గురించైనా చెప్పగలరా? ఇంపాసిబుల్ కదా. ఈ భూమి మీద పుట్టిన ఏ జీవి అయినా నరమాత్రుడైన కాలి బొగ్గైపోవాల్సిందే. కానీ షడ్రక్, మేషకు, అబేద్నెగో అనే ఈ ముగ్గురు మాత్రం కాలిపోలేదు. వారిని ఆ అగ్ని ఏమీ చేయలేకపోయింది. వారు మనవలే సాధారణమైన మనుష్యులే అయినా వారెందుకండి కాలిపోలేదంటే, వారు దేవుణ్ణి నమ్మారు. వారి ఆధారము దేవుడయ్యాడు. ఒక రాజుని, ఒక మంత్రిని వారు నమ్ముకోలేదు. రక్షించమని ఎక్కడా వారు ప్రాధేయపడలేదు, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకొని అగ్నిలోనికి వెళ్ళారు. మా దేవుడు మేము కాలిపోకుండా రక్షించుటకు సమర్థుడు అని ప్రకటించగలిగారు. మరి మన జీవితంలో కూడా అటువంటి అద్భుతాలు జరగవా అంటే జరుగుతాయి. మనకున్న ఏ రోగమైనా మనల్ని ఏమి చేయలేదు. ఎంత పెద్ద అప్పుల సమస్య అయినా క్షణాల్లో తీరిపోతుంది. ఎంతటి కఠిన హృదయుడైనా సరే దీన మనస్సు గల వ్యక్తిగా మారుతారు. నలుగురికి జరిగినట్లే మనకి జరగాలని రూల్ ఏం లేదు. మనకి మన యేసయ్య ఆధారమైనప్పుడు నలుగురికి జరిగిన, 100 మందికి జరిగిన, ఈ లోకమంతటికి ఆ విధంగా జరిగిన మనకు జరగదు. మనము వేరు, వారు వేరు. మనము నమ్మిన దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు, ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను చేయగలిగిన దేవుడు. మరి అలానే మన జీవితంలో అద్భుతము చూడాలి అంటే ఏం చేయాలంటే, వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గము
మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు అని లేఖనములు తెలియజేస్తున్నాయి. అనగా దేవుని మాటలు విని దేవుని వాక్యాన్ని బట్టి జీవిస్తే మనము క్షేమంగా ఉండవచ్చు. అశాంతి, భయము, కలవరము, కృంగుదల ఏమైనా కావచ్చు, మనల్ని ఏమీ చేయలేవు. ఈ రోజున దేవుణ్ణి ఆధారంగా చేసుకొనకనే ఎంతోమంది ప్రజలు అశాంతితో, భయముతో, దిగులుతో జీవిస్తున్నారు. బహుశా నీవు కూడా ఒకవేళ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆధారంగా చేసుకోకుండా జీవిస్తున్నావేమో. డబ్బుంది కదా, వయసుంది కదా, ఆస్తులున్నాయి కదా అని అనుకుంటే, వాటిని నమ్ముకుంటే భయముతోనే బ్రతకాల్సి వస్తుంది. నా యేసయ్య ఉన్నాడు కదా, ఆయన నాతోనే ఉంటాడు కదా, విడువను ఎడబాయనని చెప్పాడు కదా అనే ఆలోచనతో ఉండినట్లయితే ఎవ్వరూ ఎప్పుడూ భయపడరండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఆధారంగా చేసుకో. నీవు ఎక్కడ చిక్కుబడకుండా, ఎక్కడ పడిపోకుండా, నీవు ఎక్కడా మోసపోకుండా ఆయనే నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, సకల సృష్టికి ఆధారమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అవును ప్రభువా, అయా మీ యొక్క మాటలు విని మిమ్మల్ని ఆధారముగా చేసుకుని ఉంటే ప్రభువా, మాకు ఎటువంటి సమస్యలు రావని, వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి తండ్రి మమ్మల్ని మీరు తప్పిస్తారని, ముఖ్యంగా మీ యొక్క మాటలు విని మీ యొక్క వాక్యాన్ని బట్టి జీవిస్తే క్షేమం కలుగుతుందని, అశాంతి, భయము, కలవరము, కృంగుదల ఏది కూడా మమ్మల్ని ఏమీ చేయలేదని ఈ రోజున వాక్యము ద్వారా సూటిగా, తేటగా, స్పష్టముగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఎందరైతే బిడ్డలు మీ యొక్క మాటలు విని వాటి ప్రకారముగా వారి యొక్క జీవితాన్ని మలుచుకుంటున్నారు తండ్రి, మీ యొక్క కృప చేత ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారికున్న సమస్య, వారికున్న ఇబ్బంది, వారికున్న అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యలతో కృంగిపోతున్నారో, వారికి వచ్చిన వ్యాధి తగ్గదు అని ప్రభు భయాందోళన చెందుతున్నారో అటువంటి బిడ్డలను మీరు ధైర్యపరచండి. ఇప్పుడే వారిని మీరు తాకండి, స్వస్థతను దయచేయండి. అయ్యా, నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న రుణము ఎంత పెద్దదైనప్పటికీ నా ప్రభ మిమ్మల్ని విశ్వసిస్తుండగా, ధైర్యంగా వారు పలుకుతుండగా వారికి ఉన్న రుణం అంతటిని యేసు నామములో కొట్టివేయండి. అదేవిధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డల కుటుంబాలు తండ్రి ఈ రోజు నా ప్రభ ఎలా చెదురైపోయిన కుటుంబములుగా వారి యొక్క కుటుంబములు ఈ రోజున ఉన్నవో ప్రభ, వాటిని మీరు జ్ఞాపకం చేసుకునండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అయా, మరి కుటుంబములో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పండి. మీరే వారి కఠినమైపోతున్న హృదయాలను తండ్రి సాత్వికమైన హృదయాలుగా మార్చమని బ్రతిమలాడుకుంటున్నాం. అదేవిధంగా ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ఉద్యోగమును మీరు దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, మీరే వారిని కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా, వస్తుండగా ప్రభ రాకపోకల్లో వారికి తండ్రి మీరి యొక్క దేవదూతలను కావలి ఉంచమని వేడుకుంటున్నాము. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. యవన వయసులో ప్రభ చెడు అలవాట్లకు వారు ఎడిక్ట్ అయిపోకుండా, మరి మద్యపానానికి వారు ఎడిక్ట్ అయిపోకుండా, వ్యభిచార వ్యసనాలకు వారు ఎడిక్ట్ అయిపోకుండా, ప్రభ గేమ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఆ బిడ్డలను మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభ గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. ఎన్నో హాస్పిటల్కి తిరిగినప్పటికీ నా తండ్రి సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి అద్భుత కార్యాన్ని మీరు జరిగించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, అయ్యా, మరి ఇప్పుడే పుట్టిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా నా ప్రభువా, కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యల నుంచి విడుదల దయచేయండి. వారి పక్షాన మీరే వాద్యమాడి వారిని గెలిపించండి. అదేవిధంగా నా తండ్రి దైవజనులకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న పరిచర్యను మరి నూరంతల ప్రతిఫలముతో నింపండి. అయ్యా, మీ యొక్క పరిచర్య చేస్తుండగా వారికి ఉన్న అవసరతలు, అక్కర
అక్కర్లు అన్నిటిని తీర్చండి. సంఘాన్ని విస్తరింపచేయండి. అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించే భాగ్యము వారికి దయచేయండి. మీ యొక్క సువార్తను బోధిస్తుండగా ప్రభా అయ్యా అనేకులు తండ్రి మీ తట్టు తిప్పబడినట్లుగా సహాయం దయచేయండి. అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క కరుణా కటాక్షములు వారిపైన ఉంచండి. మీ దయగల దృష్టి, మీ యొక్క కృప వారిపైన ఉంచండి ప్రభా. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీరే వారిలో ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాల్లో దీవించండి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.